గుడికి వెళ్ళాలి, పూజ జరిపించాలి అని బాగి చెప్పడంతో ఇంకా అమర్, బాగి ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. అమర్ డ్రైవ్ చేస్తూ ఉంటే బాగి బుజ్జమ్మని ఎత్తుకొని కూర్చొని ఉంటుంది. ముగ్గురు పిల్లలు వెనకాల సీట్లో కూర్చొని ఉంటారు. అలా అమర్ వాళ్ళు ఒక కారులో వెళ్తూ ఉంటే మనోహరి, చెంబ వెనుక ఇంకొక కారులో వస్తూ ఉంటారు. చెంబ, ప్రచండ ఎక్కడా కనిపించట్లేదే, రావాలి కదా అని మనోహరి అంటూ ఉంటుంది. చెంబ శరీరంలో నుండి ప్రచండ ఆల్రెడీ బయటికి వచ్చేసి ఉంటాడు. ప్రచండ ఒక చోట పరుగులు పెడుతూ వస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. మనము గుడికే చేరేలోపు వచ్చేస్తారులే మనోహరి, నువ్వేమి టెన్షన్ పడకు, మనం అనుకున్న ప్లాన్ అనుకున్న దాని ప్రకారం జరిగిపోతుంది అని చెంబ చెప్తూ ఉంటుంది. ఏంటో నిన్న రాత్రి కూడా ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. ఈసారైనా ఆ పిల్లని ఈ ప్రచండ చంపుతాడో లేదో. నిన్న రాత్రిలాగే మళ్ళీ ఏదైనా జరగకూడదు, అది అస్సలు తప్పించుకోకూడదు. ప్రచండ ఈరోజు ఖచ్చితంగా దాన్ని ప్రాణాలు తీయాల్సిందే అని మనోహరి ప్రచండ కోసం ఎదురు చూస్తూ కారులో వెళ్తూ ఉంటుంది. బాగి బుజ్జమ్మ తల నిమురుతూ బుజ్జమ్మను చూసుకొని మురిసిపోతూ చాలా సంతోషంగా గుడికి వెళ్తూ ఉంటుంది. అయితే ప్రచండ గ్రద్ద రూపంలో మారిపోతూ ఉంటాడు. గద్ద రూపంలోకి మారిపోయిన ప్రచండ అమర్ వాళ్ళ కారు దగ్గరికి వస్తూ ఉంటాడు. అలా అమర్ కార్కి ఎదురుగా గద్ద రూపంలో ఉన్న ప్రచండ వస్తూ ముక్కుతో పొడవడానికి కారు మీదకి వస్తూ ఉంటాడు. దాంతో బాగి, అమర్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. బుజ్జమ్మకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అలా గ్రద్ద అడ్డం వస్తూ ముక్కుతో పొడవబోతూ ఉండడంతో ఏ అంటూ బాగి తరుముతూ ఉంటుంది. ఏంటి గద్ద ఇలా విరుచుపడిపోయింది అని అమర్ టెన్షన్ పడుతూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇదంతా వెనక కారులో వస్తున్న మనోహరి, చెంబ చూస్తూ అదిగో ప్రచండ గద్ద రూపంలో వచ్చాడు అని అనుకుంటూ చూస్తూ ఉంటారు.